సజీవుడు, పునరుద్ధానుడు, మరణపు ముళ్ళు విరిచిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రములు. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మన పాపముల నుంచి మనకు విడుదలిచ్చి జీవం ఇచ్చిన గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన పునరుద్ధాన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ మృత్యుంజయుడైన దేవుడు ఈ పునరుద్ధాన దినంలో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 17వ వచనం. యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. దేవునామ మహిమపరచబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మన పగవారి ఎదుట మనకు శుభకరమైన ఆనవాలను అనుగ్రహించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంతేకాదు, ఆయనే మనకు సహాయకుడై మనలను ఆదరించువాడు. ఆయన మనల్ని ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదరణ కావాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనుషుల్ని నమ్ముకుంటూ ఉంటారు. వారి వలన ఆదరణ కలగదు. అది కాక వారి వలన నష్టమే కలుగుతుంది. కొంతమంది ఆదరణ కలగాలని మొత్తం దేశమంతా సంచారం చేస్తూ ఉంటారు. రకరకాల పరిస్థితులన్నీ కల్పించుకుని రకరకాల యాత్రలు చేస్తూ ఉంటారు ఆదరణ కొరకు. పైగా వారు తిరిగి వస్తారు కానీ వారికి ఏం ఆదరణ దొరకదు, వారికి శాంతి దొరకదు, సమాధానం దొరకదు, కోపం తగ్గదు, అసూయ తగ్గదు, ఏది ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, ఆయన చెంతకు చేరినట్లయితే నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను హత్తుకునే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మనకు సహాయకుడిగా ఉంటారు. మనకి ఏ పరిస్థితులలో కావాలన్నా ఆయన చెంతకు చేరితే ఆ పరిస్థితులన్నిటిలో నీకు సహాయం చేసే గొప్ప సహాయకుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రకృతి రీత్యా ఏదన్నా ఒక వైపరీత్యం జరిగిందనుకోండి, రెస్క్యూ టీం, వాటి నుంచి కాపాడే కొంతమంది బృందం వచ్చి ఆ ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేస్తూ ఉంటారు. వారెవరో చిక్కుకున్న వారికి తెలియదు, చిక్కుకున్న వారికి ఆ సహాయం చేస్తున్నది ఎవరో తెలీదు. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరో మనకి తెలుసు. ప్రాణం పెట్టిన దేవునికి మనమెవరమో తెలుసు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు గనుక మరి ముఖ్యంగా మనకు సహాయం చేసి మనమున్న లోయల్లో నుండి, మనమున్న లోతుల్లో నుండి ఆ పునరుద్ధానుడు పైకి లేవనెత్తుతాడు. మన కొరకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, మన కొరకు మరణమును విరిచిన దేవుడు, జయించిన దేవుడు, మరణము లేకుండా చేసిన దేవుడు మనకు సహాయం చేయకుండా ఎందుకు పోతాడండి? అంతేకాదు, మన పగవారి ఎదుట మనకు శుభకరమైన ఆనవాలు. అసలు దావీదు గారికి పగవారు ఎందుకున్నారు అనంటే, దావీదుకు వస్తున్న విజయాలను చూచి ఆ విజయాలు దావీదుకు రాకూడదని, అతను ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళకూడదని, అతను ఆశీర్వదించబడకూడదని పగవారు చాలా మంది దావీదు యొక్క నష్టాన్ని కోరుకున్నారు. ఎందుకంటే వారందరికీ దావీదేదో కీడు చేశాడని కాదు, ఉన్నతమైన మార్గంలో దావీదు నడుస్తున్నందుకు శత్రువులు, దేవుని మార్గంలో దావీదు ఉన్నందుకు శత్రువులు. అయితే దావీదు అడుగుతాడు కదా, నా పగవారి ఎదుట నాకు శుభకరమైన ఆనవాలు. ఇంగ్లీష్లో ఉంటుంది ఏ టోకెన్ ఆఫ్ గుడ్, ఏ టోకెన్ ఆఫ్ గుడ్, ఒక శుభకరమైన ఆనవాలు. హీబ్రూలో దీనిని ఓత్ అంటారు. ఓత్ అంటే తెలుగులో అద్భుతము, సూచన, రుజువు. నీ పగవారి ఎదుట దేవుడు నీకు అద్భుతాన్ని చేసి, నేనే ఇతనికి ఆధారమని, ఆదరించువాడినని, సహాయమని వారికి రుజువు చేసి వారందరి ఎదుట నిన్నొక సూచనగా, ఒక గుర్తుగా నిలబెడతాడు ఆయన. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. శుభకరమైన ఆనవాలు దేవుడు వారికి అనుగ్రహించుట కొరకై అనేక జనుల ఎదుట అద్భుతం చేశాడు. వారి మధ్యకు దిగొచ్చాడు. కనీసం వెంట్రుక కాలిన వాసన రాకుండా అగ్నిగుండంలో నుండి బయటకు తీసుకొచ్చి, నేనే దేవుణ్ణని, నా ప్రజలు వీరని సూచనగా
ఆ బబులోను దేశంలో నిలవబెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నీకంటూ ఒక శుభకరమైన ఆనవాలు, ఏ టోకెన్ ఆఫ్ ఓత్ ఆయన నీకు అనుగ్రహించునుగాక. అందరి ఎదుట నువ్వు ఒక సూచనగా ఉందువుగాక, అందరి ఎదుట నువ్వు ఒక ఆశీర్వాదముగా ఉందువుగాక. ఈ పునరుద్ధాన ఆశీర్వాదములతో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రమయ. జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. నీవు మాకు సహాయకుడవు, మమ్మలను ఆదరించు దేవుడవు. మా పగవారి ఎదుట, మా శత్రువు ఎదుట ఒక శుభకరమైన ఆనవాలను మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడా, నీకే స్తోత్రం. వాక్యమైన ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ వాగ్దానం స్థిరపడి నమ్మిక కలిగించి, దేవానైన వీరందరూ వారి పగవారి ఎదుట సూచనగా ఉండునట్లుగా నీవు ఆశీర్వదిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.